ఓం శ్రీ మాత్రే నమః. మరొక 48 గంటలు మాత్రమే మిగిలాయి. కన్యా రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. రాళ్ళు వేసిన చేతిలోనే పూలు 100% జరగబోయేది ఇదే. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి నమస్కారం. ఈ వీడియోని చూస్తున్నారు అంటే ఇది యాదృశ్చికం కాదు అని చెప్పడానికి ఈ వీడియో చివరి వరకు వినండి. మరొక 48 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 48 గంటలు కన్యా రాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుకు నాంది పలికే సమయం కావచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం, మీరు చేసిన ప్రతి అడుగుకి కూడా ఏదో ఒక అడ్డంకి ఎదుర్కోవడం, నమ్మిన వ్యక్తుల దగ్గర నుండి నిరాశ రావడం, ఇటువంటి పరిస్థితులు అయితే మీరు ఇకపైన ఎదుర్కోరు. ఇకపైన పరిస్థితులు అనేవి మెల్లగా మారే సంకేతాలు అయితే ఉంటాయండి. రాళ్ళు వేసిన చేతులోనే పూలు పెట్టే సమయం రాబోతోంది. మీ పైన విమర్శలు చేసిన వారు, మీ యొక్క సామర్థ్యాన్ని తక్కువగా చూసిన వారు, మీరు సాధించలేరని చెప్పిన వాళ్ళు ఒక్కరోజు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే రావచ్చు. కన్యా రాశి వారు సాధారణంగా ఏ పని చేసినా చాలా ఆలోచించి జాగ్రత్తగా ముందుకు వెళ్తారు. మీకు నచ్చని విషయం కూడా బయటకు చెప్పకుండా మనసులో పెట్టుకునే స్వభావం అయితే ఉంటుంది. అందుకే చాలాసార్లు మీ కష్టం ఇతరులకు కనిపించదు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అనేది భిన్నంగా ఉండబోతోంది. మొదటి మార్పు ఆగిపోయిన పని మళ్ళీ కదులుతుంది. ఎన్నో రోజులుగా కూడా ఒక పని ముందుకు సాగకుండా ఆగిపోయి ఉండవచ్చు. డబ్బు రావాల్సి ఉంది అని ఆలస్యం కావచ్చు. ఒక అప్లికేషన్, డాక్యుమెంట్ లేదా ఉద్యోగానికి సంబంధించిన విషయం పెండింగ్లో కూడా ఉండవచ్చు. వ్యాపారంలో ఒక డీల్ ఆగిపోయి ఉండవచ్చు. లేదా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం వాయిదా పడుతూ కూడా ఉండవచ్చు. ఇటువంటి విషయాల్లో త్వరగా కదలిక కనిపించే అవకాశం అయితే ఉంటుందండి. ఇప్పటి వరకు కూడా ఇది ఎప్పుడు పూర్తి అవుతుంది అని ఆలోచించిన విషయం అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి సహాయం ద్వారా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. అందుకే ఈ 48 గంటల్లో వచ్చే ప్రతి ముఖ్యమైన సమాచారం పట్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న మెసేజ్ అని నిర్లక్ష్యం చేయకండి. ఒక ఫోన్ కాల్ అని వదిలిపెట్టకండి. ఎందుకంటే కొన్నిసార్లు జీవితాన్ని మార్చే ఒక వార్త పెద్ద ప్రకటనలా రాదు, ఒక చిన్న ఫోన్ కాల్ రూపంలోనే వస్తుంది. రెండవ మార్పు డబ్బు విషయంలో ఉపశమనం. కన్యా రాశి వారికి సమయంలో ఆర్థికపరమైన విషయాలు చాలా ముఖ్యమైనవి. ఎంత సంపాదించినా ఏదో ఒక ఖర్చు వచ్చి డబ్బు చేతిలో నిలవడం లేదని అనిపించవచ్చు. కుటుంబ అవసరాలు, పిల్లల ఖర్చులు, ఇటువంటి బాధ్యతలు, అప్పు లేదా అనుకోని ఖర్చులు ఇవన్నీ కలిసి ఒత్తిడిని పెంచి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి క్రమంగా మారే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు రావాల్సిన డబ్బు రావచ్చు, ఆగిపోయిన చెల్లింపు కూడా కలగవచ్చు. కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం కూడా రావచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన అవకాశాలు కూడా కనిపించవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, డబ్బు వస్తుంది కదా కాబట్టి వెంటనే ఖర్చు చేయాలి అనేటటువంటి ఆలోచన మాత్రం చేయకండి. ముందుగా అవసరాలు తీర్చుకోండి. అప్పులు ఉంటే వాటిని తగ్గించండి. మిగిలిన దాని భవిష్యత్తు కోసం దాచుకోవడం మంచిది. ఎందుకంటే అదృష్టం అంటే డబ్బు రావడం మాత్రమే కాదు, వచ్చిన డబ్బును నిలబెట్టుకునే తెలివి కూడా అదృష్టంలో భాగమే. మూడవ మార్పు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళకు సమాధానం. కన్యా రాశి వారికి విషయం చాలా బలంగా ఉంటుంది. మీ జీవితంలోనే మీ గురించి తప్పుగా మాట్లాడిన ఒక వ్యక్తి ఉండవచ్చు. మీరు ఏం చెప్పినా తప్పే అని చెప్పిన వ్యక్తి కూడా ఉండవచ్చు. మీ కష్టాన్ని గుర్తించిన వ్యక్తి అయి ఉండవచ్చు. మీరు ఎదగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి కూడా ఉండవచ్చు. కానీ మీరు వారితో పోరాడాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క విజయం మీ తరపున మాట్లాడే సమయం కావాలి. అందుకే ఈ సమయంలో ఎవరితోనూ అనవసరమైన వాదనలు చేయకండి. మీ గురించి ఎవరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకండి. మీ దృష్టి మీ పైన, మీ లక్ష్యం పైన పెట్టండి. ఎందుకంటే మీరు ఎదగడం మొదలు పెడితే నిన్న మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళు
రేపు మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 4వ మార్పు కుటుంబంలో శుభవార్త. కన్యా రాశి వారి కుటుంబ సంబంధమైన ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది. చాలా రోజులుగా కుటుంబంలో పెండింగ్లో ఉన్నటువంటి విషయం పరిష్కారం కావచ్చు. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ కూడా మొదలవ్వచ్చు. పెళ్ళి, ఉద్యోగం, చదువు, ఇల్లు, ప్రయాణం లేదా కుటుంబ సభ్యుడి విజయానికి సంబంధించిన వార్త కూడా రావచ్చు. ముఖ్యంగా చాలా రోజులుగా కూడా ఆందోళన కలిగిస్తున్న ఒక విషయం గురించి స్పష్టత అయితే రావచ్చు. ఇప్పటి వరకు ఏం జరుగుతుందో అనేటటువంటి అనుమానం ఉండి ఉంటే ఇకపైన సరే ఇప్పుడు ఏం చేయాలో అర్థమైంది అనే స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. 5వ మార్పు మీలోనే ఒక కొత్త ధైర్యం. కన్యా రాశి వారికి బయట జరిగే మార్పుల కంటే ముందు మనసులో మార్పు రావచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు భయపడిన ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడతారు. నేను ఇది చేయగలనా అనేటటువంటి ప్రశ్నకు బదులుగా నేను ఎందుకు చేయలేను అనే ధైర్యం వస్తుంది. ఇదే నిజమైన టర్నింగ్ పాయింట్. ఎందుకంటే మన పరిస్థితులు మారే ముందుగా మన ఆలోచనలు మారాలి. మీరు ఎప్పటి నుండో ప్రారంభించాలి అని అనుకున్నటువంటి పని ఉంటే దాని గురించి మళ్ళీ ఆలోచించకండి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నారా? అయితే కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నారా? మీ యొక్క యూట్యూబ్ ఛానల్ లేదా సోషల్ మీడియా లేదా మీకు ఇష్టమైన పని ఏదైనా పని ద్వారా ఎదగాలని అనుకుంటూ ఉన్నారా? అయితే ఈ సమయంలో వచ్చిన అవకాశాలను పరిశీలించండి. అయితే ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి, అదృష్టం మీద మాత్రమే ఆధారపడవద్దు. అవకాశం వచ్చినప్పుడు దానిని ఉపయోగించుకోవడానికి మీ శ్రమకు కూడా ఉండాలి. మరొక 6వ విషయంగా ఆ వ్యక్తి ద్వారా సహాయం ఈ 48 గంటల సమయంలో మీకు అనుకోకుండా సహాయం అందే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి మీకు బాగా తెలిసిన వాడై ఉండవచ్చు లేదా చాలా కాలం తర్వాత మళ్ళీ మీ జీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మీరు ఊహించిన సమయంలో ఒక సలహా కూడా ఇవ్వవచ్చు, ఒక అవకాశాన్ని చూపించవచ్చు, ఒక పరిచయం కల్పించవచ్చు లేదా మీరు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కూడా చెప్పవచ్చు. అందుకే ఎవరు ఏం చెబుతున్నారో పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా వినండి. అయితే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మకండి. సహాయం తీసుకునేటప్పుడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 7వ మార్పు మీ అదృష్టానికి కొత్త మలుపు. కన్యా రాశి వారికి ఒక తలుపు మూసుకుపోయిందని అనిపించిన దాని పక్కనే మరొక తలుపు తెరుచుకునే పరిస్థితి అయితే మీకైతే ఈ సమయంలో రావచ్చు. మీరు కోరుకునేది కాకపోయినా దానికంటే మంచిదైన అవకాశం మీ ముందుకు రావచ్చు. అందుకే ఒక అవకాశం తిరస్కరించబడితే నిరాశ చెందకండి. ఒక ఉద్యోగం రాకపోతే జీవితం ముగిసినట్టుగా కాదు. ఒక సంబంధం దూరం అయితే మీ జీవితంలో ప్రేమ ఉండదని కూడా కాదు. ఒక వ్యాపారం నష్టపోతే మీరు ఎప్పటికీ కూడా విజయవంతం కాలేరని కూడా కాదు. చూశారు కదండి, ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.